నమస్తే. నేను ప్రవీణ్. ఈరోజు లవ్ అనే కాన్సెప్ట్ పైన నా వ్యూ పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లవ్ అనే కాన్సెప్ట్ పైన చాలామంది చాలా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది లవ్ అనే దాన్ని విభిన్న రకాలుగా నిర్వచించడం అనేది చేశారు. కొంతమంది అయితే ప్రేమని మనము నిర్వచించలేము అని కూడా అన్నారు. లవ్ ఈజ్ అన్డిఫైనబుల్ అని చెప్పడం కూడా జరిగింది. అయితే నా ఉద్దేశం ప్రకారం లవ్ అనేది దాని కంటిన్యూషన్ అన్కండిషనల్ అని రావాలి. లవ్ ఈజ్ అన్కండిషనల్ ఆల్వేస్. ఎందుకంటే లవ్ అనేది డివైన్ క్వాలిటీ. డివైన్ నుంచి ఏది ఉన్నా కానీ దానికి ఎలాంటి కండిషన్స్ అనేటివి ఉండవు. అందరికీ సమానంగా అందుతుంది అది. అంటే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ ఈక్వల్గా అందుతుంది అది. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు డివైన్ క్వాలిటీలో. వాడు మంచోడైనా చెడ్డోడైనా ఆయన కర్మ ప్రకారం మళ్ళీ అనుభవిస్తాడు. కానీ ఆయన ప్రొవైడ్ చేసేటువంటి వాటిలో, అంటే గాలి అవ్వచ్చు, వెలుతురు అవ్వచ్చు, అందరికీ సరి సమానంగా ఆయన అందిస్తాడు వాటిని. ప్రేమ అనేది ఆయన క్వాలిటీ కాబట్టి అది హ్యూమన్ విషయంలోకి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ స్త్రీ పురుషుల లవ్ అనేది చూస్తే దాంట్లో కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఎంత తెలివిగలుడైనా లేకపోతే ఎంత తెలివిగల అమ్మాయి అయినా లవ్ విషయంలో క్యాల్కులేటెడ్గా, లాజిక్గా లవ్ చేయడానికే వీలు కాదు. అది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ అట్లా చేస్తే అది లవ్ కాదు. అది